హలో నమస్తే, మై నేమ్ ఇస్ డాక్టర్ పెంచలయ్య, మెడిస్టార్ హాస్పిటల్, అమీర్పేట్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. సో ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ గురించి డిస్కస్ చేసుకుందామంటే, లో బ్యాక్ పెయిన్ అనేది చాలా వర్కింగ్ ప్రొఫెషనల్స్లో ఎక్కువ కనిపిస్తుంది. సో డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్లో కావచ్చు, ఎక్కువగా నిలబడి చేసే వాళ్ళు కావచ్చు. సో వీటిలో అండ్ బరువులు లేపేవాళ్ళు కావచ్చు, వీటిలో ఎక్కువగా నడుము నొప్పి గురించి వింటుంటామండి. ఇది లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, డిసీజ్ కాదు. సో పగలంతా పనిచేశారు, రాత్రి ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. సో ఈ పగలంతా పనిచేసి రాత్రి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ నొప్పి అనేది రైజ్ అవుతుంది, ఎక్కడనేది పర్టికులర్గా కనిపిస్తుంది. సో దీనికి రాకుండా జాగ్రత్తలు మెయిన్గా ఏం తీసుకోవాలంటే, ఎక్కువసేపు నిలబడకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు అండి. సడన్గా బెండ్ అవ్వద్దు, సోఫాలో లో లెవెల్ సిట్టింగ్లో కూర్చోవద్దు, అండ్ అవాయిడ్ వెయిట్ లిఫ్టింగ్స్ అండ్ అవాయిడ్ ఫ్లోర్ స్లీపింగ్ మెయిన్గా. అండ్ బండి మీద డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్, ఈ మ్యాన్ హోల్స్ వచ్చినప్పుడు జీరో చేసుకొని వెళ్ళడం ఉత్తమం అండి. సో దీనికి సరైన ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ.